వేసుకుందాం. ఒక 20 మినిట్స్ మనము నానబెట్టుకోవాలి చింతపండుని. సో ఇప్పుడు వాటర్ పోసి మనము గుజ్జు చేసుకోవాలన్నమాట. ఇలా గుజ్జు చేసుకున్న తర్వాతకి చిటికెడంత కారం వేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, స్పైసీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందా, స్పైసీ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చూసుకోండి అన్నమాట. మనము తాలింపు వేసుకున్నాము. మనము ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము. తర్వాతకి వెల్లిపాయ వేసుకున్నాము, ఎండుమిర్చి, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్, చికెన్ పసుపు వేసుకొని కరివేపాకు, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు మనము పులుసు చేసుకున్నాం కదా, దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు అంటారు కదా, సో అది వేసుకొని బాగా ఇలా తీసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత బాగా ఇలా నలిపిన తర్వాతకి అప్పుడు మనం పోపు చేసుకున్నది దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఆ పులుసు అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా మసిలినివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.